హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ రాంబాబు డైరీ ఫామ్ కాట్రలపల్లిలో ఉన్నాము. సో న్యూ సీజన్ స్టార్ట్ అయింది. గేదెలు కూడా ఆల్రెడీ మంచి క్వాలిటీ గేదెలు ప్రజెంట్ అయితే అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుందా, రేట్లు ధరలు ఎట్లున్నాయి, తగ్గుతున్నాయా, తగ్గుముఖం పట్టినాయి అని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి, అడ్రస్ చెప్పండి, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి చెప్పండి. హాయ్ అండి, నా పేరు వచ్చి రాజా. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రలపల్లి గ్రామం అండి మందే. నేను నైట్ దిగిందండి లోడు. సెకండ్ యాక్విషన్ థర్డ్ ఫస్ట్ కూడా ఉందండి. ఇందులో ఒకటి మంచి అన్ని హై క్వాలిటీ తెప్పించాం. ప్యూర్ ముర్రా ఉంది, బన్నీ ఉంది ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్రీడ్లు. అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రలపల్లి గ్రామం అండి. రాజమండ్రి వచ్చి కాల్ చేసిన రిసీవ్ చేసుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఒక 5 గేదెలు ఉన్నాయండి, పాడి గేదెలు. పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు 2 పూటలు. రూమ్ స్పెషాలిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. స్టేజ్ అయినాకనే ఉన్నాకని ఏ ఛార్జెస్ ఏమి ఉండవండి. ఒకవేళ తీసుకున్నా తీసుకోపోయినా మీరు వచ్చి ఉండి చూసుకోవచ్చు అన్ని కూడా. ఇప్పుడు ఎంత మేర తగ్గినాయి బ్రదర్ రేట్లు అండి ఇప్పుడు ఒక 20,000 తగ్గింది సార్. గేదె మీద 15,000 20,000 తగ్గింది. ఇంకా నెల 15 రోజులు ఉంటే మాక్సిమం 30-40 దాకా తగ్గచ్చు. ఇప్పుడు అయితే మన దాకా 220 210 ఈ క్వాలిటీ. ఇప్పుడు 65-70 ఆ రేంజ్ లో 165 8 లీటర్ల కెపాసిటీ అండి. ఇప్పుడే డెలివరీ అయింది. చూడండి దున్నపిల్లని పెట్టింది. మంచి క్వాలిటీ అండి, హై క్వాలిటీ. చూడండి వెనకాల అట్టర్ బుర్ర క్వాలిటీ. వెనకాల అట్టర్ కూడా చూడండి ఎంత రొమ్మ మేడం ఉందో. పాలు కూడా తగ్గించామండి, 4 లీటర్ల పాలు తగ్గించాం. ఇంకా మంచి క్వాలిటీ. ఇంకా చూడండి ఇది కూడా చూడండి. ఇది 8-16 లీటర్లు అవుద్ది. సెకండ్ హ్యాండ్ అండి. దీనికి 1 వీక్ టైం ఉంది. చూడండి అట్టర్ తమలపాకులో ఉంటుందండి శరీరం. ఇట్లా కలర్ ఇట్లా ఇవి బాగా డైరీ ఫామ్ కు పర్ఫెక్ట్ సెట్ అయితే పర్ఫెక్ట్ అండి. నెంబర్ 1 అండి. ఇంకా ఆ వి షేప్ లు, ఆ జెడ్ బ్లాక్ లో సేమ్ క్వాలిటీ. కాకపోతే క్వాలిటీ ఉండాలండి. మన దగ్గర కాకపోతే ఎక్కడ తీసుకున్నా డైరీకి సంబంధించిన అయ్యే క్వాలిటీ ఉండాలి సార్. ఇలాంటి క్వాలిటీ ఉంటేనే పాలు పిండుతాయండి. రేపు పొద్దున్న రీసే వాల్యూ ఉంటది. వెనకాల అట్ర స్టైల్ చూసారా, 2 పూటలు దానా పెట్టుకుంటే కంపల్సరీ 14-15 లీటర్లు పక్కగా అవుతాయి సార్. ఆర్ఎస్ పళ్ళ మీద ఉన్నాయి. ఇంకా మంచి హైట్లు, బార్లు, వి షేప్లు. షేప్ ఉండాలి ప్రతి గేదెకి కూడా. ముర్రా అంటే కొంతమంది తెలియక మాటలు దళారుల మాటలు ఆలకించి 4-5 గేదెలతో వీడియో తీస్తే వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయనుకో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ మన దగ్గర తీసుకొస్తున్నారు. గ్రేడ్ ముర్రా చూపించి అదే ముర్రా అని చెప్పి 130,000 140,000 సాగు తక్కువ అనుకుంటున్నారు. వాళ్ళు రేట్లు తగ్గిపోతున్నాయి. ఇవి అయితే 55-60 పడుతున్నాయి. అవి అయితే 30-35కి వచ్చేస్తున్నాయి కదా, వేసిపోతున్నారు. అవి పిండవండి. 4 నెలలు 5 నెలలకి ఆగిపోతాయి. 9 నెలలకి గ్యారంటీ అండి. మళ్ళీ లెటర్ రాసిస్తాను కావాలి. 9 నెలల పక్కగా పిండితే గేదెలు పాలు కూడా. అంటే బ్రీడ్ ఉంటేనే పిండుతుంది అండి. మన మామూలుగా ఉందంటే 4 నెలలకి ఆగిపోద్దండి. ఒంటిపూట పడిపోద్ది 5 నెలలు వచ్చేటికి. కంపల్సరీ కూడా మళ్ళీ 5 నెలలు ప్రెగ్నెంట్ అయ్యేదా కూడా గేదె అలా పిండుతూనే ఉండవు. మనం ఇంకా తీయడం కొంతమంది అయితే ఎక్కువ ఫీడింగ్ బాగా పెట్టి 8 నెలల దాకా పిండోలు ఉన్నారు. అంటే 8 నెలలు ప్రెగ్నెంట్ వచ్చేదాకా కూడా పిండోలు ఉన్నారు గేదెలు. అంతలా పిండుతాయండి. ఇప్పుడు కూడా డౌట్ లేని క్వాలిటీ అండి. ఇగోండి పడ్డ చూడండి ఎలా ఉందో స్టైల్. నెల్లూరు వాళ్ళకి ఇచ్చింది దీని ఫోన్ లో ఆరేసిందండి పళ్ళు. చూడండి ఎక్కడ లేనిది తప్పుగానే ఏముండదు అసలు ఎక్కడ పడ్డకి. ఎన్ని విండొచ్చు ఇది సార్ 8 సార్ దీని కెపాసిటీ. 8 పూటకి సాధారణంగా ఉంది అసలు. మన సరుకు అంతా అలా ఉంటుంది సార్. నెంబర్ 1 ఉంటేనే మన డైరీకి వస్తుంది. రేట్ అంటారా ఎలా ఇచ్చేసిన అలా ఉంటుంది మంచిదానికి. చూడండి వెనక మొలుగు స్టైల్ గట్టి ఎంత ఉందో. 3 అయితే 4 సెకండ్ సార్. సెకండ్ ఆరేసింది పళ్ళు. ఈవినింగ్ ఎంత ఉందండి. ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు ఇచ్చాం మన వాళ్ళకి. అంటే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ ఎట్లా బ్రో? రెగ్యులర్ కస్టమర్ అండి. ఒకసారి వచ్చాడు మనోడు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మన దగ్గర. ఒకసారి వచ్చాడు మన దగ్గరికి. 6 సంవత్సరాల నుంచి రాలేదు మళ్ళీ. ఎక్కించడమే ఫోన్ లో మనకు నచ్చింది ఏదో ఉంటే ఆయనకి మనకి నచ్చింది ఉంటే రేట్ ఏమే సమస్య ఏమి ఉండదు. 1000 ఆయనకైనా ఒక 1000 మనకైనా ఎక్కువ తక్కువ ఎక్కించాలా. పడ్డ 4 వేసిందండి పళ్ళు. చాలా చూడండి హైట్ బార్ ఎంత ఉందో. ఈసారి బాగా లోన్లు అన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ నెంబర్ 1 తెప్పించారు. ఎన్ని విండొచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది తొలిపే కదా సార్, చెప్పలేము. మాక్సిమం 10 లీటర్కి అయితే అడ్డు. ఇప్పుడు పడ్డలు కొనుక్కుంటారు కదా బ్రదర్. ఇప్పుడు పడ్డలు కొనుక్కునేటప్పుడు ఈ సైజ్ కావాలనుకుంటే సెలెక్షన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బాగా ఎక్కువ ఉండాలండి. కొనుక్కునేటప్పుడు ఇప్పుడు తెలియక చాలా మంది పడ్డదోళ్ళు ఏ పడితే రేటు తక్కువ మీద వేసిపోతున్నారు. అలా కదండి. పడ్డదోడు కొన్నాం అనుకోండి కంపల్సరీ 6 అడుగులు బోర్ ఉండాలి.
6 అడుగులు బోర్ ఉన్నది ఎప్పుడు కూడా మీకు హైట్ అంటే దాని బాడీ స్ట్రక్చర్ దాని సైజ్ చూస్తే అర్థం చేసుకోగలగాలి. ఇది పెద్దగా అవుతుంది. ఇట్లా అయితే తీసుకునేటప్పుడు ఒక 2000 ఎక్స్ట్రా పెట్టినా సరే ఇట్లా సైజ్ అయ్యే పడ్డలు తీసుకుంటే ఒక రూపాయి మిగులుతుంది. ఎప్పుడు కూడా మనకి ఏదైనా సరే బార్ ఉండాలి. చూడండి పక్క బార్లు ఎంత ఉన్నాయి. ఎప్పుడు కూడా చాలా మంది తెలియక హైట్ కోసం చూసుకుంటారు. హైట్ కాదండి, పక్క బార్ కంపల్సరీ 10 అడుగులు ఉండాలండి. గేది 10 అడుగులు పైన ఉండాలా. పక్క బార్ ఉండాలని పైప్ లైన్ బాగుంటది, మిల్కింగ్ బాగుంటది. ఇంకేంటి తొలి పడ్డది ఎన్ని ముద్ర కట్టింది మామూలుదండి. ఇది గ్రేడెడ్ ముర్రా, ఇంకా 6 పళ్ళ మీద ఉందండి. ఎంత పడుతుంది బ్రదర్? ఇది రేట్ అండి 125 పడుతుంది సార్. 125. ఇప్పుడు ఇదే ప్యూర్ క్వాలిటీ ఉండే ముర్రా ఉంటే ఎంత పడుతుంది? 140 అలా పడుతుంది సార్. 140 చిన్న బుర్ర ఉంటుంది. సో మాట్లాడుకోవచ్చు. ఒక 10,000 అయితే తేడా ఉంటది. 10,000 15,000 తేడా ఉంటదండి. ఇప్పుడు దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంటది కదా. దీనికి దానికి ఎలా చూసినా 30,000 తేడా ఉంటది. అలా సైజు క్వాలిటీని బట్టండి. ఒకవేళ బ్రీడ్ ఉన్నా ముర్రాలో కూడా కురసలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ ఎంత వరకు పోతాయి బ్రదర్ ఇక్కడ రేట్? అంటే అమ్మకాలు ఫస్ట్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సార్. తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి ఉంటది. అది ఫస్ట్ ఒక్కొక్కరు తొలిపోయి తెప్పించి రెండో ఇద్దాన్ని కొనరు. ఒక్కొక్కరు ఏంటంటే తొలిపోయి అయితే మా దగ్గర అలవాటు పడుతుంది అంటారు. కొంతమంది ఏమో తొలిపోయితో పళ్ళెం బాబు రెండో ఇద్దాన్ని వేసుకుంటూ ఉంటారు. అంటే ఎంత మేర పిండుతాయి ఇవి పాలు ఫస్ట్ లాక్టేషన్? ఫస్ట్ లాక్టేషన్ మదర్ మిల్క్ కెపాసిటీని బట్టి సార్. పెద్దదాన్ని మంచిది అనుకోండి, దాని మదర్ మంచిది అనుకోండి, ఒక 6 దాకా ఇస్తుందండి తొలిపడ్డ. ఫస్ట్ లాక్టేషన్ 6 దాకా ఇద్దాం. అంటే సైజ్ క్వాలిటీ ఉంటాయండి. నేను ఆల్రెడీ ఈ మధ్యన 3-4 ఇచ్చాను కొంతమందికి. అవి 6, 6.5 అవుతున్నాయి. బాగా ఇవి సైజులు మంచి అటలో కింద. ఇది జున్ను పాలు అండి. ఎలాగ క్లీనింది పాలు పిండేసాం. గ్రేడెడ్ ముర్రా అండి ఇది కూడా. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ లో ఒక 4-4.5 ఇచ్చినా సరే సెకండ్ లాక్టేషన్ లో ఈజీగా 5 పిండుతుందా? 1.5 లీటర్ 2 లీటర్లు పెరుగుతుంది సార్. 2 ఈతలు ఏ గేదైనా కానీ ఏదైనా పెడుతుంది. ఇప్పుడు దాన్ని 3 లీటర్లు చూసుకోండి. చిన్న దాంట్లో అయితే 3-4 అవుతుంది అనుకోండి. మళ్ళీ ఈతలకు 5 దాకా ఇస్తాయి, పెరుగుతాయి. క్వాలిటీ కూడా 2 ఈతకి మంచి క్వాలిటీ వద్దండి. మొలుగు అవి పెరుగుతాయి కదా, మంచి టైపులు మోడల్ వేరే వస్తాయి. అనంతపురంలో ఎవరో కొన్నారన్న కదా, ఒకసారి మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అడుగు. అటు సైడ్ మొత్తం అనే ఒకసారి బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక 2 గేదెలు కొన్నారు ఇక్కడ. అడుగుదాము ఎప్పుడు వచ్చారు, ఎంత రేట్లలో పడ్డాయి, ఎలా సెలెక్ట్ చేసుకున్నారో. ఆ బ్రదర్ ఒకసారి మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. నా పేరు నరసింహ. ఓకే ఓకే. నెల్లూరు కాదు, ఇక్కడ నెల్లూరు వాళ్ళకి అది ఒకటి సపరేటా? ఓకే, ఇల్లు జగ్గయ్యపేట. జగ్గయ్యపేట అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుందండి 250 ఉంది జగ్గయ్యపేట. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు జగ్గంపేటకు జగ్గయ్యపేట. విజయవాడకి 80 కిలోమీటర్లు. 250 నుంచి 300 ఒక ఆల్రెడీ 2 సార్లు తీసుకెళ్లారా? ఎట్లా బ్రో సక్సెస్ అయినా తీసుకుపోయినట్టు? తీసుకుపోయిన బాగున్నాయి. ఎన్ని పిండినాయి బ్రదర్ మీ దగ్గర పాలు? మా దగ్గర అన్న చెప్పినట్టు 5 అయితే తక్కువ ఏది పిండాలి, అన్ని 5 పైన. అన్ని టైం వచ్చినప్పుడు మాత్రం అన్నయ్య చెప్పాడు 5-5.5 అన్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువ పిండింది. మొన్న తీసుకెళ్ళాను 2 ఇంత ముందు. అన్న చెప్పినట్టు 6.5. సో మీకు పాలకైతే మాత్రం వీళ్ళు చెప్పినంతలో ఖచ్చితంగా అయితే చెప్పినంత అయితే పాలు అయితే మీకు ఇచ్చినాయి. రాజమండ్రిలో ఎంత ముందు కూడా తీసుకెళ్లారండి. వాళ్ళ దగ్గర అన్న దగ్గరకు వచ్చేది 3వ. ఓకే, అన్న దగ్గరకు వచ్చిన ఆయన చెప్పిన పాలు ఇచ్చినాయి ప్రతిసారి. అందుకే ఇక నేను అన్న దగ్గర తప్ప ఇంతవరకు వేరే చోట. ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకున్నారు? 2 తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బ్రదర్ మొత్తం ఇంటి దగ్గర? మొత్తం 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. అందులో మాక్సిమం 6 వీళ్ళ దగ్గర తీసుకునేవి. వీళ్ళ దగ్గర అన్న దగ్గర తీసుకున్నాయి. ఇప్పుడు ఈ 2తో కలుపుకుంటే 8. వీళ్ళ దగ్గర 8, 7 అవుతాయి. ఇప్పుడు మీరు తీసుకున్న 2 ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటే. ఇది ఈనింది, ఈ రోజు ఈనింది కదా. బయట ఎవరైనా అయితే ఇది ఒక 18 లీటర్లు 20 లీటర్లు చెప్తారు. మీకు ఎట్లా ఎన్ని లీటర్లు చెప్పారు? 8 అవుతాయని చెప్పారు. 8 అని చెప్పారు. ఎంత పడ్డాయి బ్రదర్ 2? ఇంకొకటి ఏది? తొలిత పడ్డానా? ఇది ఓకే, చాలా మంచిదండి. సైజు బారు. ఎంత పడ్డాయి బ్రదర్ 2? 2 కలిపి 340 పడ్డాయి. అంటే 170,000 లాగా పడ్డాయి. 170,000 లాగా పడ్డాయి. ఎట్లా మీకు ఫీడింగ్? మీరు ఫీడింగ్ ఏం పెడతారు? మేము వచ్చేసి పత్తి చెక్క, కందినూక, గోధుమ పొట్టు, మినపప్పు.
సో ప్రాపర్ ఫీడింగ్ మెయింటైన్ చేస్తారు. బ్రదర్ ఇప్పుడు కొంతమంది ఫీడింగ్ వేయకుండా పాలు రావట్లేదు, అంటే ఫీడింగ్ వేయకుండా అంటే అసలే వేయకుండా అని కాదు, కొంచెం తక్కువ వేయడం కానీ ఒక పచ్చిగడ్డితో మేనేజ్ చేద్దాము అనుకుంటుంటారు. అలాంటివి సక్సెస్ అవుతుందా బ్రదర్? అవునండి. ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ గేదె పాలు తక్కువ ఇస్తుందని చెప్పేసి దాని ఫీడింగ్ బాగా తగ్గించేస్తారు, డబ్బులు రానప్పుడు ఎందుకు అది పాలు ఇంకా తగ్గిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎండుగడ్డి ప్లేస్ లో పచ్చిగడ్డి వేస్తారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పిన దానాలు ఓ పూట ఎండుగడ్డి ఓ పూట పచ్చిగడ్డి వేసుకుంటే వీటికి తోడు మినరల్ మిక్చరు వాటికి కాల్షియం మనం రెగ్యులర్ ఇచ్చుకుంటే పాలు ఖచ్చితంగా 5 నెలలు 6 నెలలు అయితే మనకి దాని తర్వాత నుంచి నిదానంగా మనం కట్టించినప్పుడు తగ్గుతుంది. ఓకే, సో మీరు తీసుకున్న గేలు అయితే మాత్రం మీకు సక్సెస్ అయింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అయితే కస్టమర్ ముందైతే దళారుల ద్వారా వచ్చాడు మా దగ్గర. వచ్చి మనకి ఫోన్ చేసి దళారులు ఫోన్ చేశాడు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ట్రిప్ మనోడు కొద్దిగా ఫెయిలియర్ అయిపోయాడు. మనం ఇవ్వలేదు దళారుల వల్ల ఇలాగన్నా చెప్పేసాను డైరెక్ట్ గా. వేరే అతను కొద్దిగా అమౌంట్ ఇవ్వడం వల్ల గేదెలు మార్చుకోలేకపోయాడు, అయ్యే వేసుకెళ్ళచ్చు వచ్చింది. పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఫస్ట్ ట్రిప్. సెకండ్ ట్రిప్ ఇంకా థర్డ్ ట్రిప్ మన దగ్గర ఇబ్బంది ఏమి లేదు. మనం ఏదైనా చెప్తే ఒక 5,000 తేడాలో మార్జిన్ మాట్లాడుకోవడం, వేసుకెళ్ళడం. ఏదైనా తేడా ఉంటే ఇక్కడ చెప్తాం మనం, ఆగిపోతాయి మన డైరీ. మన డైరీకి ఉన్నది ఏంటంటే మన డైరీ వల్ల ఎవరికైనా సరే గ్యారంటీ ఏంటంటే ఎవరైనా అడిగితే ముందు చెప్పేది ఏంటంటే దాని దగ్గర ఏది ఉన్నదో అది ఫ్యాట్ ముందు చెప్తాం. వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకుంటే మనం చెప్పేదే ఉంటుంది దాని గురించి. ఇష్టపూర్వకంగా తీసుకున్నాను గొడవలేదు. అది తెలియకుండా ఇవ్వడం వల్ల జరగదండి ఎప్పుడు కూడా. అది తెలియకుండా ఇవ్వడం వల్ల ఎప్పుడు జరగదు. ఉన్నదే చెప్తాం, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. మనకి కూడా 80 రూపాయలు కదా రేటు, మనకి 80 రూపాయలు లేదు క్వాలిటీ రేట్. ఇక్కడ తక్కువ ఇచ్చింది మన దగ్గర ఉంటుంది. అంత దూరం పంపించాలని పని ఉంది. ఇప్పుడు మనోడికి ట్రాన్స్పోర్ట్ అంటే లేదంటే 7,000 దాకా ఉంటుంది. ఇప్పుడు అదేదో మనం తేడా చెప్పి ట్రాన్స్పోర్ట్ అటు ఇటు వేస్ట్ కదా. 15,000 16,000 అదేదో 1,000-2,000 మనం అడిగి తీసుకొని అతనికి కావాల్సిన క్వాలిటీ ఉన్నదాన్ని మనం ఇచ్చాం అనుకోండి. ఫస్ట్ లో అతను డైరీ తెలియదు, అవగాహన లేదు కాబట్టి పడిపోయాడు. ఇప్పుడు అన్ని అవగాహన వచ్చింది మనోడికి. మనం చెప్పాం సెకండ్ నుంచి మొత్తం అంతా కూడా ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఇలా మనకు సెలెక్ట్ అయ్యాడు. బంగారులో 100 రూపాయలు రేటు మనోడు మిల్క్ రేట్. చక్కగా 10 గేదెలు కనీసం 5 లీటర్లు చొప్పున చూసినా పొద్దున సాయంత్రం 1 లీటర్లు వేస్తాడు. 1,50,000 ఇంకా మొత్తం 15 రూపాయలు మనోడికి 3 లక్షలు ఎక్కువ నెల పేరు. 1 లక్ష రూపాయలు ఖర్చు పోయినా 2 లక్షలు అదనంగా మనోడు. సో చూసుకోవచ్చు, ఇక్కడ గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.